అండి, మన గార్డెన్లో తోటకూర వచ్చేసిందండి. చూడండి ఎంత బాగుందో, పచ్చి ఆకే తినాలనిపించేలాగా ఉన్నది. ఎంత ఫ్రెష్గా ఉందో. నేను చిన్న చిన్న గ్రో బ్యాగుల్లో వేసుకున్నాను. కోసుకున్నామండి. ఎత్తుగా ఉన్న మొక్కల వరకు కోస్తాను. చూస్తున్నారు ఎంత బాగా వస్తుందో తోటకూర. 4 ఆకులు వచ్చినా చాలండి. 4 కాడలతో మనం కూర చేసుకోవచ్చు. చిన్న చిన్న వాటిల్లోనే ట్రై చేయొచ్చు. తోటకూర తినటం వల్ల మనకి రక్తహీనత తగ్గుతుంది కదా. బ్లడ్ లేని వాళ్ళు ఎక్కువ తినాలి తోటకూర. అది చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇదేమో గోరు చిక్కుడులండి. పాలకూర, చుక్కకూర అన్నీ వేసాను. ఇదేమో బెండలు. ఇది నెమల తోటకూర అండి. దీన్ని సీడ్స్ కోసమని ఉంచేసాను. మనకి విత్తనాలు కావాలి కదా, అందుకని ఉంచేసాను. ఎంత బాగా పెరిగిందో చూడండి కుండీలోని. అట్లా అక్కడొక మొక్క అక్కడొక మొక్క వదిలిపెట్టేసాను. ఆ విత్తనాలు పడి మొలుస్తూ ఉంటాయండి, అందుకని దీన్ని ఇలా ఉంచేసాను విత్తనాల కోసం. ఇదేం వంగ మొక్క. దీంట్లో పొన్నగంటాలు చూడండి ఎలా వస్తుంది. ఒకసారి పెట్టామంటే అది మొలుస్తూనే ఉంటుందండి పొన్నగంటి కూడా. ఒక కుండీలోకి అట్లా పెట్టేశాను. తర్వాత గోరుచిక్కుడు చిలక మొక్క నారు పోయి చూపించాను కదా మొన్న, అదండి. ఇక్కడ మెంతులు వేస్తున్నాను చూడండి. మెంతులు కూడా చాలా బాగా వచ్చేసినాయి. మనకి సపోటా పండిందని చెట్టు ఇక్కడ చూడవసలేదు. ఇక్కడ స్మెల్ వచ్చేసింది మనం గార్డెన్లోకి రాగానే. చూడండి ఎంత బాగా పండింది. అలా రోజు ఒకటి పండుతూనే ఉంటుంది. చూస్తున్నారు ఇంకా మనకి కాయలు అన్నీ అయిపోయి కూడా అయిపోలేదు కదా. పువ్వు చూడండి ఎట్లా వచ్చేసింది అంతా. ఒకవైపు నుంచి కాయలు కోసేస్తున్నాను, ఒకవైపు నుంచి మళ్ళీ పూత వస్తుంది. ఇక్కడ ఇదైతే బనానా సపోటా అండి. ఇది కొంచెం పండింది. ఇది కూడా ఒక కాయ, ఇది ఒకటి. ఇంకా ఇక్కడ 2 సపోటాలు ఉన్నాయి బనానా. ఇదైతే నేను ఇంతవరకు టేస్ట్ చూడలేదండి. ఇది ఫస్ట్గా కాసింది కాబట్టి దేవుడికి పెట్టినా తింటాను. ఇదంటే పాల సపోటా మనం రోజు చూపిస్తున్నాను కదా, ఆ కాయ.